సో హాయ్ వర్స్ వెల్కమ్ అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. నా తెలుగోడు పైన ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంటుంది అనమాట. సో నేను దానికి సంబంధించి కొన్ని విజువల్స్ చూసినప్పుడు అనిపించింది కొత్త ఉంది. ఒకవైపు ఆర్మీ అంటారు, ఒకవైపు గ్యాంగ్స్టర్ అంటారు, లారీ అంటారు, రామకృష్ణ అంటారు, మళ్ళీ ప్రజాసేన అంటారు. ఇదేంటో కనుక్కోవడానికి సో మన హీరో గారు అండ్ హీరోయిన్స్ ఇద్దరు ఏంటయ్యా నా చేతులు చూస్తున్నట్టున్నావు. నీ కళ్ళు మా చేతుల మీద, అమ్మాయిల చేతుల మీద పడినట్టున్నాయి. మా పక్కన ఎవరు లేరని బాధ ఉంది. ఈర్ష్య ఉన్నట్లుంది కొంచెం. కడుపు మంట సార్. అదే లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లాస్ట్ మూవీలో కలిసాము. చాలా డైనమిక్గా ఉంటారు, ఎనర్జీగా ఉంటారు. సో మేము కూడా అది ఇలా ఉండలేకపోతున్నాం. సో సో ఈ మూవీలో కూడా చాలా బాగున్నారు మీరు. నాకు నచ్చింది ఏంటంటే చూసాను నేను కొన్ని. అలా ఎలా వచ్చారు సార్ పైనుంచి, ఆ డ్రోన్ పైనుంచి ఎలా వచ్చారు ఇద్దరు? అదే 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 ఇంప్రెస్ అయ్యా. ఎలా ఎలా చేస్తారు ఆ షాట్? అది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా అయిన తర్వాత ఎలా చేసింది అని చెప్తే అప్పుడు చెప్తా. సినిమాలో ఉందండి సార్. డ్రోన్ మీద హీరోయిన్ వచ్చి మొత్తం అంతా అది ఎంట్రీ, టాప్ సీలింగ్ నుంచి ఎంట్రీ అనమాట. కాలుస్తూ వస్తుంటారు. దాంట్ ఆల్సో ఇట్ గోస్ ఆర్ అరౌండ్. డ్రోన్ అంటే తిరుగుతుంది కదా, ఇట్లా తిరుగుతూ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తర్వాత గన్స్తో షూట్ చేసుకోవడం. సో నేను మీ గురించి విన్నా, నేను బయట అన్ని దాని మీద పట్టు ఉంది, అన్నీ నేనే చేయాలని ఒక తపన ఉంది. ఎందుకు అంత ఫ్యాషన్ ఎందుకు మీకు? అంటే అది చిన్నప్పటి నుంచి ఉందండి. సో ఒక్కొక్కటి పేర్చుకుంటూ వస్తుంటాం. అంటే చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు నా ప్రైమరీ స్కూల్ టీచర్ నన్ను గుర్తించారనమాట. ఏమని, నువ్వు బరే యాక్ట్ చేస్తున్నావు, యాక్టివ్గా ఉన్నావు, జోకులు వేస్తావు, అన్నీ చేస్తావు, డ్రామా కాలేజ్ స్కూల్ డేకి చేస్తాను. స్కూల్ డే చేశాను, అందరూ హర్షించారు. సో దాంతో నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల సినిమాలు చూస్తుంటాను. సినిమాల్లో ఇప్పుడు సినిమాలు చాలా ఫస్ట్ డేనే వెళ్ళిపోవటము చూసుకోవడం లేదు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే చిరంజీవి బాలకృష్ణ మూవీ చూస్తే ఏదో దాంట్లో ఏదో మెసేజ్ ఉంటుంది. మెసేజ్ లేకుండా ఇప్పుడు సినిమాలు వాళ్ళు పెద్ద యాక్ట్ చేయరు. సో ఇది మెసేజ్ పరంగా కానీ, తర్వాత ఏదైనా మెసేజ్ ఇస్తే కూడా మెసేజ్ ఇచ్చేవాడు, తర్వాత వచ్చేసి ఎలా ప్రజలకు చేరుకుంటుంది, ఆ విధానం చూస్తే నాకు నచ్చింది. సో మన మెడిసిన్కి, తర్వాత మెడికల్ ప్రాబ్లమ్కి, తర్వాత వచ్చేసి ఈ మంచి సందేశాలను ప్రజలకు చేరజేయడానికి సో ఇట్స్ గుడ్ మీడియం అనిపించింది. అలాగే సో మన కాలేజీలో ఉన్నప్పుడు నేను బెస్ట్ యాక్టర్ ఫర్ ది హోల్ యూనివర్సిటీ. సో ఆ తర్వాత మూవీస్లో సో గుడ్ జర్నీ అండి. దానివల్ల మనిషిగా ఒక ఎదగడం, ఒక మానసికంగా కానీ, తర్వాత ఎమోషనల్గా కానీ, దాని తర్వాత హెల్త్గా కానీ, బాడీ ఫిట్నెస్లో కానీ, అన్నిట్లో ఇప్పుడు కెమెరా ముందు ఉండి అందరితో మాట్లాడగలగడము, తర్వాత వచ్చేసి ప్రజెంట్ చేసుకోవడానికి కొంచెం ధైర్యం ఉండాలి. అరే వెళ్ళి చూస్తే అప్పుడే అనుకుంటారు మీరు ఇప్పుడు బాగున్నారు అన్నారు. మీరు మొహమాటానికి అన్నట్టు లేదు, నిజంగానే. నాకు నచ్చింది ఏంటంటే మీ స్టైల్, షూస్ ఏంటి, మెల్ల బెల్ట్స్ ఏంటి, అసలు నాకు అనిపిస్తుంది మోడల్లా ఉన్నారు మీరు. మోడల్ సూపర్ మోడల్. అట్లా ఒకసారి మిమ్మల్ని డాగా తీస్తున్నాడు ఆయన. ఏం చేసేది ఏముంది? సో అందుకని నాకు అదే ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనసులో. 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంట్రోవర్ట్ అంటే లోపల కూర్చుని అన్ని చేసుకొని బయట ప్రపంచాన్ని దాన్ని. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఉన్నదాన్ని బయటకు ప్రపంచానికి చెప్పేసుకోవాలి. అలాంటి వాళ్ళే మూవీలో, ఇండస్ట్రీలో వస్తారు, రాణిస్తారు, చేయగలుగుతారు. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో అంటే ఒక కొన్ని సీక్వెన్స్లో లారీ అని ఒక గ్యాంగ్స్టర్ని చూపించారు, మళ్ళీ వచ్చేసి రామకృష్ణ అని ఒక సోల్జర్ని చూపిస్తున్నారు. ఏంటి సింక్ ఏంటి అసలు అర్థం కాదు. అదే నాన్ సింకే సినిమా. మీరు చూస్తే కానీ తెలియదు, నేను చెప్పేస్తే అట్లా. మన జనసేన అంటే తెలుసు, ప్రజాసేన అంటే సార్
అదే సినిమా చూడాల్సిందే. ఇంతకుముందు వాళ్ళు చెప్పేస్తానులేండి. మీరు ప్రజారాజ్యం అని ఒక పార్టీ వచ్చింది. వచ్చింది దాంట్లో ప్రజ తీసుకున్నాం. జనసేన జనసేనకు సేన తీసుకున్నాం. ప్రజాసేన. ప్రదర్శన సూపర్ మంచి మంచి కలిపారండి మీరు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ అయి పెట్టారా లేదంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయి పెట్టారా? మీరే తెలుసుకోవాలి. మీరే చెప్పాలి, పెట్టింది మీరే కదా. ఆ పేరు బాగుంది, పేరు బాగుంది, వాళ్ళు చేసే పనులు బాగున్నాయి. తర్వాత తెలుగు వాళ్ళకి ఒక గౌరవం కల్పించారు. తర్వాత ఆయన చిరంజీవి గారు సూపర్ స్టార్, అండ్ ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు. తర్వాత వచ్చేసి పాలిటిక్స్లో చేరారు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. సో సో దే ఆర్ గ్రేట్ అండి. సో దాంట్లో ఏమన్నా కొంచెం ఏమన్నా సాధించుకోతే మనకి హ్యాపీనే. రెండు పేర్లు పెట్టారు కాబట్టి మీ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. గ్రేట్. యాక్చువల్లీ మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి, పవన్ కళ్యాణ్ గారు చేసిన 5 సాంగ్స్ని 5 డిఫరెంట్ హీరోయిన్స్తో నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినా. ఓ డైలాగ్ చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి. ఏ పిల్ల బాగా డైలాగ్ చెప్పండి సార్. అట్లాగే కదా ఆయన సమంత గారితో ఇది సాంగ్ ఉంటుంది కదా, అదే గబ్బర్ సింగ్ అత్తారెడ్డి గారి, దాంట్లో అదే గబ్బర్ సింగ్లో కూడా ఒక సాంగ్ చేశాను. తర్వాత వచ్చేసి సో దేర్ నైస్ సాంగ్స్. సార్ ఇంకొక విషయానికి వస్తే, సో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే అదే ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టారు కదా టైటిల్ పని. ఎందుకు ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టారు? తెలుగు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ గారు, అందుకనే ఆయన పెట్టాను. తర్వాత ఫస్ట్ తెలుగోడు అంటే నెంబర్ 1 తెలుగోడు ఎవరు అంటే సీనియర్ ఎన్టీఆర్, అందుకనే ఆయన బొమ్మ పెట్టాను. ఒకటి తెలుగు భాషకి కానీ, తెలుగు ఒక ఆదరణ కానీ, తర్వాత తెలుగు ఒక రికగ్నిషన్ కానీ సెంట్రల్లో కానీ ఎక్కడ చేసింది సీనియర్ ఎన్టీఆర్ గారే. సో ఆయన ఒకటి పెట్టుకున్నాను. నెంబర్ 2 ఈజ్ ఆయన విజయకృష్ణ. ఆయన అది విజయకృష్ణ అంటే విజయం ఎవరికి? అర్జునుడికి. నేను ఒక అర్జునుడు అయితే ఆయన ఒక కృష్ణుడు పాంచజన్యం పూరిస్తూ ఆ విజయం కలగాల అని ఆయన ఆశీర్వాదం పెట్టుకోవాలనేసి ఆయన పెట్టుకున్నాను. ఆయన లేకపోయినా ఆయన ఫోటో పెట్టినంటే ద గ్రేట్. థ్యాంక్ యూ. లోగోలోనే పెట్టేసాం. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సో హాయ్ అండి. హాయ్ నమస్కారం. ఓకే, తెలుగు నమస్తే అన్నవా. మీ పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? సూఫియా. సూఫియా. హిందీ వాళ్ళ? రియల్ నేమ్ నాయరాపాల్. సారీ, రియల్ నేమ్ నా? నాయరాపాల్. ఎస్. పెద్దగా ఉన్న పేర్లు అర్థం కావట్లే. సరే ఓకే. మీనా? మా పేరు అడగరా? ఏం అడగండి. Ask his name. He is feeling bad. Okay. No, his name. My name is Okay, what's your name? Chiranjeevi. Oh. ఓకే, సో బాగున్నారా మీరంతా? అడగండి, మీరు బాగున్నారా అని నన్ను అడగండి. Repeat it. Yeah. బాగాలేమండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. సో సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీ హీరోతో? It was very great experience working with sir. Actually, he had taught me so many things, like from starting to ending, in every scene, every dialogue, every line. He helped me out because I was not knowing, I couldn't speak Telugu. I was not before this picture. I was not able to speak Telugu. I was not able, in fact, right now also I was not able to learn, read. But he helped me out. Now I can read Telugu, not in Telugu, but in Roman I can read, I can speak Telugu. And whatever I have done in this picture, only because of him,
And yeah, it was a great experience and still going on. And he's a great human being. He's a very nice and humble person behind the scene, on the set, and wherever, whatever you ask, he will explain you the whole scenario. He will explain you whatever you want. However, you will understand, he will explain in your way. So he's a great person, and it was a nice talking. ఓకే టెల్ మీ వన్ డైలాగ్ టెల్ మీ వన్ డైలాగ్ దిస్ నా తెలుగుడు మూవీ Oh, ayo, one. వన్ డైలాగ్ There's so many dialogues, you'll have to watch. టూ డైలాగ్స్ త్రీ డైలాగ్స్ బోలో On noise of this episode, what do you love cinema and what? Na Telugu, we have so many dialogues. ఓకే అంటే డైలాగ్ చెప్పమంటే కూడా ప్రమోషన్ వాడుకుంటారు ఏంటంటే వీళ్ళు మరి కమర్షియల్ విన్నారు ఇది సార్ వీళ్ళు సరే నమస్తే అండి ఎట్లా ఉన్నారు ఓకే ఓకే కొంచెం లావేనాను ఈ మధ్యకాలంలో Sorry? కొద్దిగా బడా హై Kya? లావ్ హై చెప్పండి సినిమా నా తెలుగులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటది ఇది మీరేనా దిస్ గర్ల్ కాల్చేది ఇక్కడ What mean? ఇక్కడ అక్కడ మీరా Yeah. బాగున్నారు అక్కడ కూడా చెప్పండి Small poster, right? No, it's right there. Big poster. Right in front of her. ఓకే టెల్ మీ టు వన్ ఆన్సర్ ఇన్ హీరో సెట్ లో ఎలా ఉంటారు కామెడీ అండ్ ఫన్నీ ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటారు కదా Experience in movie. First of all, he's my teacher. He's the teach everything because I don't know Telugu language, but I will learn in Telugu and Kannada language. I will, but starting में बहुत ही difficulties हो रही थी, but he teached me everything in dialogue and situations and सबसे पहले इन्होंने comfortable किया कि बिल्कुल आप comfortable रहिए एंड सबसे ज़्यादा मैं थैंक यू बोलना चाहूँगी होल टीम बिकॉज बहुत ही कोऑपरेटिव है और सर के साथ मैं थी तो ऑलरेडी मैंने बहुत एक्सपीरियंस किए इस मूवी में बहुत कुछ मैंने लर्न किया बिकॉज मेरी फर्स्ट डेब्यू फिल्म है सो दैट्स वाई मेरे लिए काफ़ी डिफ़िकल्ट था ये सारे मोमेंट्स बट सब कुछ इजी हो गया आई डोंट नो कैसे बट सर की वजह से हुआ बिकॉज ही इज़ अ टीचर मैंने बहुत कुछ सर से लर्न किया है एंड టీచర్ నహీ హై హీరో హై नहीं ही इज माय टीचर इन दिस फिल्म बिकॉज इन्होंने बहुत कुछ मुझे सिखाया है और बहुत ही कोऑपरेट किया है इज अ वेरी अंडरस्टैंडिंग पर्सन सो मैंने बहुत कुछ सीखा इस फिल्म से कि एक एक्टर को अपने आप को कैसे प्रेजेंट करना है किस तरह से बात करना है डायलॉग डिलीवरी मेरे लिए बहुत डिफ़िकल्ट हो रहा था स्टार्टिंग में बट सर मेरे साथ थे सो बहुत ही ईजिली एवरीथिंग हैंडल हो गया सो थैंकफुल सर इज माय हीरो ही इज माय टीचर सीरियसली ఓకే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఇప్పుడున్న జనరేషన్ లో కమర్షియల్ ఎలివేషన్స్ కావాలి అది తగ్గట్టు మన సినిమాలో ఉన్నాయి బట్ ఏంటంటే ఎక్కడో చోట ఒక భయం అంటూ ఉంటుంది రిలీజ్ కు ముందు మీరు తీసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ భయం అయ్యేగా మీకు జనాల్లోకి ఎలా వెళ్తా భయం లేదు భయాన్ని నియము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోము అదే ఇండియన్ అవునవును ఎన్టీఆర్ డైలాగు బాగా చెప్పినారు సార్ ఏమైనా ఒక పాట పాడొచ్చుగా పాట సాంగ్ ఇప్పుడు చెప్పేశాను కదా అది పాటే అది సార్ పాట పాతకాలం పాటే అది జయము నిశ్చయమురా భయము లేదురా జంగు బొంకు లేక ముందు సాగిపమ్మురా అది ఎన్టీఆర్ సాంగ్ ఓకే సో క్యారెక్టరైజేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఇది మిలిటరీ మ్యాన్ రామకృష్ణ గారు ఆ టైటిల్లో ఇక్కడ చూస్తే లారీ సో సింకులు ఏమని చెప్తున్నారు బట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆర్మీ వాళ్ళు ఫైట్ చేసేది సో అనుకుంటాం మనం పాకిస్తాన్ టెర్రరిస్టులు వీళ్ళతో అని దీనికి ఏం సంబంధం సార్ లారీ అదే అది ఇంపార్టెంట్ నాకు అడిగారు కాబట్టి కూడా అది చూసుకోవాలంటే సినిమా చూడాలి ఏం చెప్పిన సినిమా దగ్గరికి వెళ్తాను మీరు చెప్పండి
ముందే చెప్పేస్తే ఎట్లా అండి? అంతే అంతే అంటారా? సో చూసుకున్నా సార్, ఫైనల్ అవుట్ఫిట్ చూసుకున్నారా? ఎలా అనిపించి ఎలా బ్రహ్మాండం అసలు. అంటే ఇప్పుడు సినిమా మొదలు పెట్టేప్పుడు నుంచి ఒక వన్ లైన్ ఆర్డర్ చిన్నగా ఒక బేబీ పుట్టినప్పటి నుంచి ఎట్లా చిన్నగా పెరిగి పెరిగి పెద్దదవుతుందో అలాగనే సినిమా అంటే అంతే. ఒక ఒక థాట్ సినిమా అంటే దాన్ని వన్ లైన్ ఆర్డర్ రాసు, 3 పేజీలు రాసు, దాన్ని సీనిక్ ఆర్డర్ చేస్తాం, సీన్లు దాని తర్వాత డైలాగ్ మార్చుకుంటాం, దాని డైలాగ్ తర్వాత స్క్రీన్ ప్లే పెట్టు, దాని తర్వాత దానికి షార్ట్ డివిజన్ చేసుకుంటాం, అన్నీ చేసుకున్న తర్వాత షూటింగ్. సో వెళ్ళిన తర్వాత షూట్ అంతా చేస్తాం, షూటింగ్ చేసిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఎడిట్ చేస్తాం, ఎడిట్ చేసుకుంటే డబ్బింగ్ చేస్తాం, డబ్బింగ్ చేసుకున్న తర్వాత వచ్చి కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చేసి పేర్చుకుంటాం, దాని తర్వాత మళ్ళీ కలర్ కరెక్షన్స్, డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు. సో అవన్నీ తెస్తాం, దాని తర్వాత వచ్చేసి డబ్బింగ్ చేస్తాం, తర్వాత వచ్చి రీ రికార్డింగ్ చేస్తాం, తర్వాత మ్యూజిక్ సాంగ్స్తో పాటు చూస్తాం, ఇన్ని చేయాలి. అవును, డిఏ కూడా చేయాలి మంచిగా నీట్గా. సో అన్ని చేసిన తర్వాత ఫైనల్ కార్డ్, ఆ ఫైనల్ కార్డు చూసాం, ప్రమాణం వచ్చింది. సో ఇవన్నీ చెప్పాను కదా, ప్రతి ఒక్క దాంట్లో సంపూర్ణత 100% లేకపోతే సినిమా నేను రిలీజ్ చేసేది లేదు. దాన్ని 100% ఉండాలి, 100% అకాడమిక్ ఎక్స్పైట్, అది ప్రేక్షకులు 100% వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ప్రేక్షక దేవుళ్ళు దాని గురించి మనకు ప్యాసో తర్వాత సూపర్లో డిస్టింక్షన్ ఫోటో 100% ఇస్తారు, దానికోసం వెయిట్ చేస్తాం. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే చూస్తున్నాము, ప్రతి ఫేమ్ లో మంచి స్టైలిస్ట్ కనపడ్డారు మీరు, మంచిగా ఒక పవర్ఫుల్ కనపడ్డారు. సో ఇవన్నీ చేస్తూ 24 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తూ ఆ లుక్ ని ఎలా మెయింటైన్ చేశారు? అంటే మనసులు బాగుంటే అన్ని బయటకు వస్తాయి. సో హ్యాపీ. ఇబ్బంది పడలేదా చేసేటప్పుడు? ఇష్టమైనది చేస్తుంటే ఇబ్బంది ఏంటండి? అంటే కొన్ని రిస్కీ షాట్స్ ఉన్నాయి, సో ఎలా చేశారు ఇంకా? సో మీకు ప్లాన్ చేసుకోవాలి రిస్కీ షాట్స్ అన్నప్పుడు. ఇప్పుడు డ్రోన్ మీద కింద చాలా కష్టం అది. ప్రొటెక్షన్. సో దానికి కొన్నిసార్లు రోప్ షాట్స్ ప్రొటెక్షన్, తర్వాత హీరోయిన్ కూడా కోఆపరేట్ చేసి రోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం, రైట్? సో ఫస్ట్ టైం సో ఆర్టిస్ట్ కి కాన్ఫిడెన్స్ తీసుకొస్తాం. అంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా సార్, ఎందుకు అదర్ లాంగ్వేజ్ వాళ్ళని పెట్టుకున్నారు అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఎవరైనా ఓకే. నేను ఆడిషన్ చేశాను. Not difficulties in language. Because हिंदी और इंग्लिश एंड तेलुगु, मैंने तो डायलॉग तेलुगु में ही सारे डायलॉग तेलुगु में बोला है. So because ये थे ना, so that's why. हाँ. సార్ మన సినిమా ఏంటి సార్, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు కథ మెయిన్ అయిపోయింది, సినిమాలో హీరో వీళ్ళు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అని కాదు, సో కంటెంట్ బాగుంటే జనాలు చూసేస్తున్నారు. సో అదర్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తాను, ఓన్లీ తెలుగునా? హిందీలో ఆల్రెడీ డబ్ చేసాం. డబ్ చేసేసినారా? పర్ఫెక్ట్ వచ్చేసింది. సో ఇట్స్ హిందీలో కూడా అది చెప్పడం మర్చిపోయాను. హిందీలో డబ్ చేసాము, అది దాన్ని కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా సెన్సార్ పంపించాను. నా సెన్సార్ అయిపోయింది సినిమా. ఏ సర్టిఫికేట్ వచ్చింది సార్? ఏ వచ్చింది? ఈ డ్రగ్స్ గురించి దాని గురించి మాట్లాడుతున్నాం కదా, అలా చూసుకునే ఫైట్ సీన్స్ కొన్ని వైలెన్స్ ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్ ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఓకే అంటే మనకి ఆ సర్టిఫికేట్ కావాలి, మనం కోరుకుంది కాదు కదా. సో వాళ్ళు చూసి ఈ తెగకి చెప్తే బాగుంటుంది అన్నది ఇచ్చారు. సో ఐ డెంట్ ఫైట్ ఇట్, చేస్తాం ఎందుకు ఇచ్చారు. సో దే ఆర్ ది ఫస్ట్ ఆడియన్స్, మన సెన్సార్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్ ఇదే. పూర్తిగా చూశారు, చూసి నేను డిస్కస్ చేశాను. ఎంత 2-3 పాయింట్లు మొత్తం సినిమా అంతా మొదలేసి అక్కడ జస్ట్ 1-2 డైలాగ్ అట్లా ఇట్లా చెప్పి అంతే. అన్ని సీన్స్ కంప్లీట్గా అసలు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇది డ్రగ్స్ ఎఫెక్ట్స్, తర్వాత వచ్చేసి యూ కెన్ సీ లారీ క్యారెక్టరైజేషన్. సో
తర్వాత వైలెన్స్ ఇవన్నీ ఉంటే కూడా ఏ థాట్ అంటే సెన్సార్ ఏమనుకున్నారంటే ఈ సినిమాకి ఆ కంటెంట్కి ఇది ప్రధానం కరెక్ట్గా ఉంది అని వాళ్ళు నచ్చితేనే కదా వాళ్ళు. అవునవును అవును అవును. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం బయట చూస్తున్నాం మీ కథకు తగ్గట్టే బయట కూడా జరుగుతున్నాయి. ఢిల్లీలో చూసుకున్నట్టయితే బాంబు పేలింది. సో అదే ఇక్కడ హైదరాబాద్ లో కూడా రెడ్ అలర్ట్ ఇచ్చారు. సో అలాంటి సన్నివేశాలు కూడా మీ సినిమాలో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అవునవును చంద్రహాస్ చూసాము. సో అంటే దాని తగ్గట్టు జనాలు కనెక్ట్ అవుతాయని భావిస్తున్నారా? ఇలా కనెక్ట్ అవ్వడం నేను మన సినిమా కంటెంట్గా బాగుంటే సన్నివేశాలు బాగుంటాయి, మనం జరిగే హిస్టరీ కానీ జరిగే సన్నివేశాలు కానీ సన్నిహితంగా ఉంటే ప్రజలు దే ఆర్ వెరీ స్మార్ట్. ఆడియన్స్ ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ వెరీ స్మార్ట్. ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడబడుతుంది డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఎవరు చెప్పినా వాళ్ళు చూడాల్సిందే చూస్తారు. ఓకే సార్, ఎలా సార్ ఇంకా ప్రమోషన్ ఎలా ముందుకు వెళ్తున్నారు? This is the first time promotion. Nice ladies here with me. And అదే మామూలుగా శ్రీలక్ష్మి అంటారు కదా, ఇద్దరు లక్ష్మి ఉన్నారు ఇక్కడ ప్రమోట్ చేస్తూ. సో అంటే సినిమాని ప్రమోట్ చేస్తూ తెలుగు ప్రమోట్ చేస్తే సో అది సహకారం ఉంది. దాని తర్వాత మా గ్రేట్ టీమ్, మాకు ప్రొడక్షన్ టీమ్ ఫంటాస్టిక్. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలన్నా ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే నేను నథింగ్ నెగిటివ్, కొన్నిసార్లు వింటూ ఉంటాం హీరోయిన్ మాకు ఫుడ్ కరెక్ట్ లేదు, లేకపోతే నిద్ర కరెక్ట్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ కరెక్ట్ లేదు, అటువంటి చెప్తూ ఉంటాం. సో బట్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ది గుడ్ ప్రొడక్షన్ for this Actually, it's not a question for us. The whole team was very cooperative, respectful. So that's where I'll feel it. సార్ మీకు కోపం రాదా? ఏమండి మీకు కోపం రాదా? కోపమా సినిమాలో వస్తుందండి. లేదు నిజ లైఫ్ లో ఎప్పుడు చూడలేదు, మొన్న కూడా చూడలేదు మీ దగ్గర. ఇప్పుడు కొద్ది కోపదండి, కోపడాలి, యాక్ట్ చేయాలా? యాక్ట్ చేయండి సార్ ఏదో ఒకటి. ఓకే, రౌద్రం నవరసాల్లో చూపించండి సార్. సముచిత సత్కార స్వీకార సంతృప్త శాంతులకు ఈ కురుబు కాతే సంభాషణ భూషణ వచ్చే ఈ సభాభవనం ధన్యము ధన్యము ధన్యము. సూపర్ సార్, డైలాగ్ బాగా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు కదా, డైలాగ్స్ సూపర్ గా చెప్తున్నారు ఎన్టీఆర్ గారు. ఓకే సార్, మీరు డైలాగ్స్ బాగా చెప్తున్నారు కాబట్టి మీకు ఒక ర్యాపిడ్ ఫైర్. సో కొంతమంది హీరోల పేరు చెప్తా, వాళ్ళ గురించి ఏదైనా ఒక 1 word లో ఒక ఆన్సర్ చెప్పొచ్చు. వాళ్ళ గురించి ఏదైనా డైలాగ్ అనే చెప్పండి, డైలాగ్ అనే చెప్పండి. కొంతమందిని అడుగుతా, తెలిస్తే చెప్తా, తెలియకపోతే వాళ్ళని తెలియదనేసి నన్ను సంశయించుతారు. తెలియకపోతే తెలియదని చెప్పండి, పర్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నగారు ఎన్టీఆర్ గారు చెప్పండి, ఆయన గురించి. తెలుగోడు, నా తెలుగోడు. ఆయన చూసిన వెంటనే ఏం గుర్తుకొస్తుంది మీకు? తెలుగు గుర్తు. ఓకే, తర్వాత వాళ్ళ కొడుకు బాలయ్య బాబు గారు. ఓకే, మన శివ నాగార్జున గారు. స్టైలిష్ అందమైన భామలు. అవి ఇన్స్పైర్ అయ్యారా? అది సినిమా ఉంది కదా, అందుకే ఇద్దరు అదే వచ్చింది. ఓకే, సో వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే ఓకే సార్, బాగా జోష్లో ఉన్నారు మీరు. మీ జోష్ ఇంకా ఇలానే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. సో మీ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఈ సినిమా నా తెలుగోడు అండి. నా తెలుగోడు మీరు చూస్తే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ఎంటర్టైన్మెంట్లో కలిపి ఏదైనా సందేశం కావాలంటే మీరు వెతుక్కోవాల్సి వస్తుంది, అంతేగాని ఆయన కొందరు వచ్చి చెప్పేది అదే. ఇది కమర్షియల్ సినిమా. ఆ కమర్షియల్ సినిమాలో మంచి పాటలు ఉంటాయి, డాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, సెక్సీ సీన్స్ ఉంటాయి, ఇంట్లో ఒక పాట నేనే బుక్ చేశాను, ఎప్పుడు చూడని పరవశం అనేసి అమ్మాయి పాడుతుంది.
ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్స్. మీకు యాక్షన్ ఎపిసోడ్ చేసినప్పుడు కష్టంగా అనిపించిందా, రొమాన్స్ చేసినప్పుడు కష్టంగా అనిపించిందా? ఏది లేదండి, ఇదంతా పార్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇప్పుడు లారీ క్యారెక్టర్, లారీ అయిపోతుంది, డ్రెస్ వేసుకుంటే వేసుకుంటే లారీ, అప్పుడు మళ్ళీ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు బాగా నచ్చారు సార్. ఎక్కడంటే ఆ లారీ క్యారెక్టర్ కి ఈ రామకృష్ణ ఈ సోల్జర్ క్యారెక్టర్ కి డిఫరెన్స్ తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే మనము క్యారెక్టర్లు మనం ఎలా ఉన్నది పక్కన పెడితే ఆ క్యారెక్టర్ లీనమైనా మనకు సో ఆడియన్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. సో నాకు ఆ సినిమా ఉంది, ఎన్టీఆర్ గారిది ఉంటుంది, ఎన్టీ రామారావు గారు అండ్ మోహన్ బాబు గారు ఒక సినిమా ఉంటుంది సార్, అది వాళ్ళిద్దరు కలిసి చేసిన జన్మభూమి నా దేశం సాంగ్ ఉంటుంది, జస్టిస్ చౌదరి ఏదో ఉంటుంది, దాంట్లో ఎన్టీఆర్ లా అనిపించారు ఆ క్యారెక్టర్ లో. సో మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా సార్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీకు బ్లాక్ బస్టర్ హిట్ గా అనిపిస్తుంది సినిమా. రెండో సినిమా ఏం తీస్తారు సార్? నెక్స్ట్ సినిమా వచ్చేసి లారీది ఫైర్. ఫైర్ అంటే ఇది కంటిన్యూటీనా? మీరు చూసుకోండి, అది మీరు అడిగారు, ఎవరికి చెప్పలేదు, చెప్తున్నారు లారీది ఫైర్. ఓకే, ఇంకా ఎన్ని సినిమాలు సార్ ప్రాజెక్ట్ ఎన్ని ఉన్నాయి ఇంకా మీకు? మరి ఎంతకాలం బతుకుతారని అడుగుతుంటే తీస్తూనే ఉంటారు. నాకు అర్థం అంటే మీరు ఎంతకాలం బతుకుతారండి అని అడుగుతున్నా. ఓకే, చాలా రోజులు బతుకుతారు సార్ మీరు, నేను చెప్తున్నా చాలా సినిమాలు తీస్తారా? ఓకే సార్, అండ్ ఆల్ ద బెస్ట్. హీరోయిన్ అచ్చా హై, బహుత్ అచ్చా హై. మీకు కూడా మంచి డెబ్యూ, మంచి సినిమాలు రావాలని సార్ నుంచి కోరుకుంటున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, స్మార్ట్, యంగ్ అండ్ డైనమిక్, బ్యూటిఫుల్ డ్రెస్ సెన్స్ మన మోడల్ గారు మా తెలుగుతో మరి కొద్ది రోజుల్లో థియేటర్లోకి వస్తున్నారు. మీ ఆదర అభిమానం మన తెలుగు సినిమాపై ఎన్టీఆర్ గారి పోస్టర్ ఉంది కదా, ఆ సినిమాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ సో అలాగే న్యూ ఫిల్మ్ మేకర్స్ ని, అప్కమింగ్ డైరెక్టర్స్ ని అండ్ డిఓపిని, ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని సపోర్ట్ చేయాలి మన తెలుగు ఆడియన్స్, అది కూడా కోరుకుంటున్నా. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.